నేను నమ్మను శోభన్ రాజు. మళ్ళీ నువ్వేదో మాయ చేస్తున్నావు. నా కూతురికి నానితో పెళ్లి జరగకుండా ఆపాలని చూస్తున్నావు. ఆపు నీ గోల. నానితో పెళ్లి. ఇదిగో ఈ పిచ్చి తగ్గించడానికే ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ఇదిగో నేను జైల్లో ఉన్నప్పుడు మన కూతురు నాకు రాసిన ఉత్తరం చదువు. నాన్న, ఇక్కడ నేను బాగానే చదువుతున్నా. మీరు జైలు నుంచి ఎప్పుడొస్తారో తెలీదు, కానీ మీరు వచ్చేంత వరకు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. నాని బావని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తోంది. కానీ నాకు ఇష్టం లేదు. ఇక్కడ నేను నా సీనియర్ డాక్టర్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? నువ్వు బలవంతంగా ఎక్కడ నానితో పెళ్లికి ప్రయత్నాలు జరిపిస్తావునని ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. మన కూతురు అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా ఉంది. పెళ్లి చేసేసుకుందా? తండ్రి కూతుళ్ళు కలిసి ఎంత మోసం చేశారు. మోసం ఏంటే? మోసం ఇష్టం లేని పెళ్లి చేసి నా కూతురు గొంతుకొస్తావా? గొంతు కోయడం ఏంటి శోభన్ రాజు? నానిని పెళ్లి చేసుకుని ఉంటే వేల కోట్ల ఆస్తి చేతికొచ్చుండేది. ఏయ్, ఆస్తి కావాలంటే ఆస్తి ఎలా కొట్టేయాలో ప్లాన్ చేయాలి కానీ పెళ్లిళ్లతో పేరెంటాలతో లింకు చేయకూడదు. మన కూతుర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తక్కువ ఆస్తి పరులేం కాదు. పైగా ఇద్దరు డాక్టర్లు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఉండని. ఏంటో శోభన్ రాజు, నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. నువ్వేమనుకుంటున్నావో అదే అవుతుంది. నీకు కావలసింది మీ అన్నయ్య ఆస్తి, అంతే కదా? దాన్ని ఎలా కొట్టేయాలో ప్లాన్ చేద్దాం. అసలు నేను జైలు నుంచి వచ్చింది అందుకు కదా. పద పద. ఈ పిల్లికి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఎక్కడవక్కడే వదిలేస్తుంది. ఏంటి అపశకనం ఇలా జరిగిందేంటి? అయ్యో, ఈరోజు ఎవరూ సరిగ్గా తినలేరు. అన్నం చాలా మిగిలిపోయింది. ఎవరైనా వస్తే బాగుంటుంది. మరీ ఎక్కువ వంగుకు పడిపోతాం. నువ్వుండు శోభన్ రాజు. ఇది ఇక్కడ బిజీగా ఉందంటే నాని అక్కడే ఉండుంటాడు. ఇప్పుడు వాడితో నాకు పనుంది. ఏంటి తన్నులు తినే పనే? ఎందుకే వాడితో పెట్టుకుని తన్నులు తింటావు? అబ్బా, తన్నులు తినడం కాదు శోభన్ రాజు, ధరణి జీవితం తలకిందులుగా చేసే పని చేయబోతున్నా. అబ్బో, ఏంటో అది? పద, అది చూస్తుంది.
ఏంటో చెప్పు. మాయ ఫోటో ఇప్పుడే శశికళ పంపించింది. ఇప్పుడు దీంతో ఏం చేస్తావే? నానికి చూపిస్తా. అక్కడ మాయ నాని ఫోటోను పెట్టుకుని భగ్న ప్రేమికురాల్లా తెగ ప్రేమిస్తోంది గాని నానికి మాయ తెలుసో లేదో, అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలీదు కదా. ఇప్పుడు ఈ ఫోటోని నానికి చూపిస్తే వాడి రియాక్షన్స్ బట్టి వాళ్ళ మధ్య ఏమన్నా ఉందో లేదో తెలిసిపోతుంది. అప్పుడు ధరణితో ఆడుకోవచ్చు. నిజమే గాని తొందరపడుతున్నామేమో ఆలోచించు. ఈ ఫోటోలవి కాకుండా డైరెక్ట్గా మాయ ఏదైనా చేస్తే బాగుంటుంది. అయినా ఎందుకు తొందరపడతావు? శశికళకి చెప్పాం కదా. శశికళ వల్ల ఏం కాదు శోభన్ రాజు. ఇంతవరకు మాయని ప్రేమ గురించే అడగలేకపోయింది. ఇంకా ఎప్పుడు మాయని తెస్తుంది? ఎప్పుడు మనం అనుకునేది జరుగుతుంది? అందుకే నేనే డైరెక్ట్ అటాక్ ఇద్దామని మాయ ఫోటో పంపించమన్నాను. ఇక ధరణిని ఎవ్వరూ కాపాడలేరు. పద. ఓ దయగల తల్లే, సోదమ్మ వచ్చినాది. ఇంత ముద్ద పెట్టి కడుపు నింపే తల్లే. ఈ టైంలో సోదం వచ్చిందేంటి? అన్నం మిగిలిపోయింది, ఎవరైనా అతిథి వస్తే బాగుంటుంది అని మొక్కుకున్నాను. సోదమ్మని పంపించావా శివయ్య? అట్టా సూతుండిపోయినావేందే తల్లే. కడుపు నింపుతా రమ్మని పిలిచినావు గదా, నీ సేతి ముద్ద తిందామనే వచ్చిన. కూర్చోండి. తీసుకోండి. అమ్మా, మీకు సరిపోతుందా? ఇంకా తీసుకురానా? జానడి పుట్టకు ఎంత కావాలే తల్లే. మంచి మనసుతో గుప్పడు మెతుకులు పెట్టినా చాలు. ఫోటో తెచ్చింది నువ్వు చూడడానికి కాదు, వాడికి చూపించడానికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఉండు శోభన్ రాజు, నాకు తెలిసి ఇంత సీరియస్గా వీడెప్పుడు బుక్ చదవడం చూడలేదు.
మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమంటాడో ఏమో. ఇప్పుడు కడుపు చల్లబడిందే తల్లే. నీ సేతి ముద్ద తిన్నా కదా. ఏది నీ సెయ్యో పాలిట్టా ఈ తల్లే. మట్టిలో పుట్టిన మాణిక్యానివే తల్లే. భూదేవికున్నంత సహనం, నీ మంచి మనసే మట్టిలో ఉన్న నిన్ను ఈ అంతఃపురానికి రాణిని చేసిందే తల్లే. అయినా నీ కాళ్ళెప్పుడూ నేల మీదే ఉంటాయి. కాని నీ ఎలుగును చూసి ఓర్వలేని కళ్ళు నీ చుట్టూనే ఉన్నాయి తల్లే. నిన్ను మాయ చేసి మబ్బులా కమ్మాలని సుత్తున్నాయే తల్లే. నాని, ఏంటత్తా? కొంచెం నీతో మాట్లాడాలిరా. అత్త, నాతో మాట్లాడడానికి ఏం లేదు. నేను చాలా సీరియస్గా బుక్ చదువుతున్నాను. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో. ఒక్కసారి ఇటు చూడరా. అత్త, డిస్టర్బ్ చేయదని చెప్పాను కదా. ఇక్కడి నుంచి వెళ్ళు. మాయ, పెనుమాయ కమ్ముకొస్తుందే తల్లి. నీ పెనిమిటిని నీ నుంచి దూరం చెయ్యాలని సూత్తుంది. నాని, ఒక్కసారి ఇటు చూడరా, వెళ్ళిపోతాను. అత్త, నా కోపం తెప్పించుకో, వెళ్ళు. ఏమంటున్నారమ్మా? ఆయన్ని నా నుంచి దూరం చేయడం ఏంటి? ఎవరమ్మా? ఏం చేయబోతున్నారు? భయపడకు తల్లే. నీ సౌభాగ్యానికొచ్చిన సిక్కేమీ లేదు. దాన్ని లాక్కోడానికి చూస్తున్నారంతే. క్షణక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ పాడుకళ్ళు పడకుండా నీ పెనిమిటిని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. ఆయన్ని నా నుంచి దూరం చేయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ మా బంధాన్ని విడదీయడం వాళ్ళ వల్ల కాలేదు. ఇక వాళ్లతో ఏ ప్రమాదమూ లేదు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుందమ్మా. ఎవరి వల్ల ప్రమాదం రాబోతుంది? నా భర్తని నా నుంచి దూరం చేసేవాళ్ళు ఎవరమ్మా? ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచొత్తాదో తెలియదు. జాగ్రత్తగా ఉండాలా.
నాని ఒక్కసారి చూడరా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకు తెలుసో లేదో ఒక్కసారి చూసి చెప్పరా. అబ్బా అత్త, ఒక్కసారి చూడరా, చూస్తే ఇప్పుడు ఏమైపోతుంది? ఒక్కసారి చూడు, ఈ అమ్మాయి నీకు తెలుసో లేదో చూడు. ఏంటి? ఏ అమ్మాయి? ఇది కొండదేవర మంత్రించిన తాయెత్తు. ఇది నీ సేతికుంటే ఆ కొండదేవర నీ దగ్గర ఉన్నట్టే తల్లే. అప్పుడు ఏ మాయ వచ్చినా నిన్నేమీ చెయ్యలేదు. చెయ్యిలాగివ్వు. ఏంటత్తా? ఏముంది అక్కడ? స్క్రీన్ లాక్ అయిపోయింది నాని, ఒక్క నిమిషం ఆగు. పిన్ని, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? తీసుకోమ్మా.